అదే విధంగా ఈ మనస్సు గనుకుంటే పెద్ద గొడవ అండి. ఆ మనస్సు లయం అయిపోయినప్పుడు ఆత్మసుఖం చెప్పడానికి లేదండి. కనుక శ్రీకృష్ణ పరమాత్మ మనోలయాన్ని గురించి ఇప్పుడు వర్ణిస్తున్నారు. హౌ టు కాంకర్ ది మైండ్, అది హౌ టు డిజాల్వ్ ది మైండ్. అది ఈ మనస్సును గురించి ఎందుకంటే అనేక మంది ప్రయత్నం చేసేది, దాని గురించి వివరించేది, దాని జయానికి ప్రయత్నం చేసేది కారణం ఏమిటో తెలుసండి. ఈ మనస్సు చంచలం. దేనితో చేయబడిందో తెలుసండి? వాయువు. అది పంచీకరణం అనేటువంటి మన చూడండి, పంచభూతములు చక్కగా డివైడ్ చేసి వాటన్నిటి పిసికి ఈ రూపాలన్నింటినీ తయారు చేశారు బ్రహ్మదేవుడు. ఆ తయారు చేయటంలో ఈ మనస్సును తయారు చేసేటప్పుడు వాయువుని ఎక్కువగా వాడుకున్నాడండి. ఎవరు? బ్రహ్మదేవుడు. వాయు అంశం ఎక్కువగా ఉందండి పంచీకరణలో. ఈ మనస్సు దేంతో ఏర్పడింది? వాయువు చేత ఏర్పడిందండి. అందుచేత వాయువు ఎట్లా ఉంటుంది చెప్పండి? కదులుతూ ఉంటుంది. అది అదేవిధంగా ఈ మనస్సు వాయువు చేత ఏర్పడింది కాబట్టి ఎప్పుడు చంచలం. అది ఎప్పుడు మీరు ధ్యానంలో కూర్చొని ఓ మనస్సా నిశ్చలంగా ఉండు అని చెప్పండి, దానికి నోరు మూసుకో నేను కదులుతాను అంటుందండి. ఏం చేయాలి చెప్పండి? దీంతో పెద్ద చావండి ఇది. కనుక ధ్యానంలో కాలంలో చాలా బాధ కలుగుతుంది. ఇటు పరిగెత్తను అటు పరిగెత్తను ఇది. కనుకనే శాస్త్రజ్ఞులు దీన్ని ఎట్లా వర్ణించారు తెలుసండి? ఒక జంతువుతో పోల్చారండి మనస్సుని. ప్రపంచంలో చాలా జంతువులు ఉన్నాయి. ఏ జంతువు అయినా కొద్దిసేపు నిశ్చలంగా ఉంటుందండి. కానీ ఒక జంతువు ఎప్పుడు కదులుతూనే ఉంటుందండి. అది ఎవరో తెలుసండి? కోతి అండి. కోతి. అందుచేత పెద్దలు ఈ మనస్సు కోతి వంటిది అన్నారండి. మనస్సు కోతి వంటిది అంటే మహాచపలం. శాస్త్రంలో ఎట్లా వర్ణించారో చూడండి. మర్కటస్య, మర్కటం, మర్కటం అంటే కోతి అండి. ఈ మనస్సు ఎటువంటిదంటే కోతి వంటిది. ఎటువంటి కోతి? మామూలు కోతి కాదట. సురాపానం. ఒక కోతి అండి కళ్ళు తాగిందటండి ఎక్కడో. అయ్యా మామూలు కోతే ఊరికే నాట్యం చేస్తూ ఉంటుంది. అది కళ్ళు తాగిన కోతి ఎట్లా ఉంటుంది చెప్పండి? కళ్ళు తాగిన మనుషుడే ఊపిరి తిరగకుండా గంతులేస్తాడు. మరి కోతి మర్కటస్య సురాపానం. సురాపానం అంటే కళ్ళు తాగినటువంటి కోతి వంటిది. అంతేనా? కాదు. మర్కటస్య సురాపానం తతో వృశ్చిక దంశనం. అయ్యా కళ్ళు తాగి గంతులేస్తుంటే ఆ కోతి కంటే తేలు కుట్టిందటండి. రామ రామ, ఇంకెట్లా గంతులేస్తుందండి? అసలే కోతి, అందులో కళ్ళు తాగింది, ఇక తేలు కుట్టింది దానికి. తన్మధ్యే భూత సంచారో. ఈ మధ్య దానికి దయ్యం పట్టిందటండి మళ్ళీ దానికి. తన్మధ్యే భూత సంచారో యద్వా తద్వా భవిష్యతి. అయ్యా అటువంటి కోతి ఎట్లా ఉంటుందో మీరు ఊహ చేసుకోండి. ఆ విధంగా ఉన్నది మనస్సు అని చెప్పి శాస్త్రంలో చక్కగా దాన్ని వర్ణించినారు.